మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 2లో గత కొన్ని రోజులుగా మా భూమి మాకే కావాలని ధర్నా చేస్తున్న దళితులను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్ నగారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. బడంగ్పేట్ గ్రామ దళితులకు భూమి చెందే విధంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ దళిత నాయకులు గుడ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మేయర్ చుగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. చిత్రం ఫ్యామిలీ కాంగ్రెస్ హయాంలో భూమి లేని బీద ప్రజలకు భూములు దానం ఇచ్చినాయి గాని, ప్రభుత్వ భూములు ఉంటే గాని దున్నుకోండి బతకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళను తొలగించటం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకి మాట ఇవ్వటం జరిగింది. తరతరాల నుంచి మీరున్నారు, మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు, మీ భూములు మీకే చెందేట్టుగా చేస్తాము అని మేము మేనిఫెస్టోలో పెట్టాం. అందుకే వీళ్ళందరికీ నేను ధైర్యం చెప్తున్నా, వీళ్ళకు నమ్మకంగా చెప్తున్నా, ఇది మీ భూమి మీకే చెందుతుంది కనుక మీరు ఇదంతా నేను మా కంపెనీ తరఫుననే భూమి సర్వే చేపించడం జరిగింది, లేఅవుట్ చేపించడం జరిగింది. వీళ్ళందరూ ఎంతమంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది, నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది. వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్ళకు ఇల్లు కూడా కట్టియటానికి 6 లక్షలు ఇవ్వాలని, ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, అందరికి నేను చెప్పడం జరిగింది. సో అంతకంటే ముందు వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కబ్జా పెట్టకుండా, ఇదివరకే సగం దాకా వీళ్ళ భూములు కబ్జా పెట్టిన కనుక ఎవరు కబ్జా పెట్టుగా ఉండటానికి గాను వీళ్ళు దున్నుకుంటామంటే ఓకే, దున్నుకొని మీరు ల్యాండ్ ను ప్రొటెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళని రానియకుండా అని నేనే చెప్పాను. కానీ ఆఫీసర్లకు తెలవక వీళ్ళను ఆపినట్టుగా నాకు తెలిసింది. ఇప్పుడు ఆఫీసర్లకు అందరికి కూడా తెలియజేశాం, వీళ్ళ దగ్గరికి ఎవరు రారు, వీళ్ళకే వీళ్ళ భూమి వీళ్ళకే చెందుతుంది. అది ఆఫీసర్లకు కూడా చెప్పాను, వీళ్ళకు కూడా చెప్తున్నాను, గ్రామస్తులకు కూడా చెప్తున్నా, మా మేయరమ్మ కూడా చెప్తున్నా, మా కౌన్సిలర్ల కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, వీళ్ళని రక్షించండి, వీళ్ళకి ప్రొటెక్ట్ చేయండి, వీళ్ళకి లేఅవుట్లు ఇంప్లిమెంట్ చేపియండి, తర్వాత వీళ్ళకి ఇల్లు కట్టించేంత వరకు మీరు వీళ్ళతో ఉండి మనం వీళ్ళను మనం బీద ప్రజలను, ఎస్సీలను ముఖ్యంగా మనం మొదటి నుంచి రక్షించుకుంటూ వస్తున్నాం, వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కాపాడతాం తప్పకుండా. జై కాంగ్రెస్. కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.